హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 454 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,795 దగ్గర క్లోజ్ అవుతాయి. నిఫ్టీ 121 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,536 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ నిఫ్టీలో మనకి గెయిన్స్ అయితే కనిపిస్తుంటాయి, వెరస్ బ్యాంక్ నిఫ్టీ మనకి 77 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయింది. ఇవాళ నిఫ్టీలో ఏ గెయిన్స్ అయితే మనకు కనిపించాయి అనుకుంటున్నామో ఆ గెయిన్స్ కి మెయిన్ రీజన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. నిఫ్టీ పెరిగిన 121 పాయింట్స్ లో 111 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ దగ్గర నుంచి వస్తుంటే 22 పాయింట్స్ దగ్గరగా ఇన్ఫోసిస్ దగ్గర నుంచి వస్తుంది. సో ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి బులిష్ గా మార్కెట్ ఉంటుంది అనే ఒక వ్యూ ఫామ్ చేసుకునే ముందు ఇవాళ మార్కెట్ లో వచ్చిన ర్యాలీకి రిలయన్స్ రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ అండ్ ఈవెన్ రిలయన్స్ లో కూడా రీసెంట్ డేస్ లో ఎక్కువగా సెల్లింగ్ కనిపిస్తుండేసరికి వచ్చిన పాజిటివ్ న్యూస్ అండ్ కొంత షార్ట్ కవరింగ్ తో ఇవాళ రిలయన్స్ 6% దగ్గరగా మూవ్ అయింది. రిలయన్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకునే ముందు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ రీసెంట్ డేస్ లో మనం గమనిస్తూ ఉన్నాం. కాన్స్టెంట్ సెల్లింగ్ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. టైం టు టైం అది ఇంక్రిమెంటల్ గా పెరుగుతుంది. మేబీ ఇవాళ కొంత తక్కువ ఉండొచ్చేమో, బికాస్ ఇవాళ యూఎస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉంటున్నాయి బికాస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్. నిన్నటి మార్కెట్స్ లో మనం గమనిస్తే ఎఫ్ఐఎస్ 5,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. వేరేస్ డిఐఎస్ దగ్గర నుంచి 3,800 crores దగ్గరగా బయింగ్ కనిపిస్తున్నా నెట్ సెల్లింగ్ మనకి ఈక్విటీ మార్కెట్స్ లో రీసెంట్ డేస్ లో మెయింటైన్ అవుతుంది. నిన్న 5,000 crores, బట్ లాస్ట్ 6 days లో మనకి 18,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ రిలయన్స్ రిలేటెడ్ గా మార్కెట్ ర్యాలీ అయినా మార్కెట్ ఒక యాక్టివిటీని గమనిస్తే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 17,460 అరౌండ్ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అండ్ టాప్ సైడ్కి వస్తున్నప్పుడు కూడా 17,470 అరౌండ్ ఉన్నప్పుడు ఈ చార్ట్ పిక్చర్ని నేను మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. 17,540 అరౌండ్ మనకి ఇంకొక రెసిస్టెన్స్ ఉందనేలా మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్న నిఫ్టీ నియర్ టు ఈ లెవెల్ దగ్గరికి వచ్చి అగైన్ కరెక్షన్. ఇక్కడ చెప్పాలనుకుంటుంది మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ కనిపించట్లేదు. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు బాగా వర్క్ అవుతూ ఉంటాయంటే మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేస్తుంటుందో ఆ టైమ్స్ లో ఎక్కువగా వర్క్ అవుతుంటాయి. కాబట్టి ఇవాళ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బోత్ లెవెల్స్ దగ్గర కూడా ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీలో కనిపించింది. అండ్ రీసెంట్ డేస్ లో అనుకుంటున్నాం ఒక డిసెండింగ్ ఛానల్లో నిఫ్టీ మెయింటైన్ చేస్తుంది. అది బ్రేక్ అవ్వాలంటే 18,040 జోన్ ని మార్కెట్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి 18,040 అంటే చాలా దూరంగా ఉంది. ఇంట్రాడే ఆర్ స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు నియర్ గా ఉంటున్న ఏ లెవెల్ అబోవ్ వస్తుంటే మనం కొంత బులిష్ గా మార్కెట్ ని చూడొచ్చు అనుకుంటే రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తే 17,600 ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ రిజెక్ట్ అయింది. అండ్ ప్రీవియస్ గా 29th October కూడా 17,613 ఇంపార్టెంట్ లెవెల్ గా ఆ పాయింట్ లో ప్రైస్ యాక్టివిటీ ఆ లెవెల్ దగ్గర కనిపించింది. కాబట్టి ఇక్కడ నుంచి కొంత సిగ్నిఫికెంట్ గా వెరీ నియర్ ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఆ లెవెల్ అబోవ్ మనం మార్కెట్ ని ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా చూడొచ్చు అనుకునేది 17,620. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో నేను మీకు ఆ లెవెల్ ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ ఈ డేటా మీకు టెలిగ్రామ్ లో మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు పోస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మార్కెట్ లోనే ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకుందాం. రిలయన్స్ టాపిక్ మాట్లాడుకునే ముందు కొన్ని స్మాల్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కవర్ చేద్దాం. లైకా ల్యాబ్స్ మనం నిన్నటి వీడియోలో అనుకుంది November 22nd and 23rd ఈ 2 days కలిపే 28 lakh షేర్స్ దగ్గరగా బై చేశారు. అగైన్ నిన్న 24th November 48 lakh షేర్స్ దగ్గరగా ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు లైకా ల్యాబ్స్ లో 130 రూపీస్ 40 పైస్ లో బై చేయడం జరిగింది. ఇలా కాన్స్టెంట్ గా లైకా ల్యాబ్స్ రిలేటెడ్ గా ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు వాటాన్ని పెంచుకుంటూ ఉండేసరికి స్టాక్ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఇవాళనే కాదు రీసెంట్ డేస్ లో కూడా ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళు లైకా ల్యాబ్స్ లో కాన్స్టెంట్ గా బయింగ్ చేస్తూ ఉండేసరికి కూడా రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ అన్నిట్లో కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోనే ఉంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఫాలో అయినా అలానే ఫాలో అయింది అండ్ రికవర్ అవుతున్నప్పుడు కూడా అలానే రికవర్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు గమనిస్తే లో పాయింట్స్ నుంచి స్టాక్ నియర్లీ 40% దగ్గరగా టాప్ సైడ్ కి అయితే ర్యాలీ అయింది. వీటి రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే కనిపిస్తున్నాయి. మీకు గుర్తుంటే పేటిఎం యాంకర్ బుక్ లో మెజారిటీ ఆఫ్ పోర్షన్, ఐ థింక్ 25% ఆఫ్ ద పోర్షన్ ని బ్లాక్ రాక్ అలాగే కెనడా పెన్షన్ ఫండ్ వాళ్ళు కొనుక్కున్నారు. మీన్స్ యాంకర్ బుక్ లో ఎవరైతే వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ని చూపించారో వాళ్ళే ఈ రీసెంట్ డేస్ లో పేటిఎం షేర్ ఎక్కువగా పడిపోయేసరికి లోయర్ లెవెల్స్ లో కూడా వాళ్ళు పేటిఎం షేర్స్ ని ఎక్కువగా మార్కెట్ నుంచి కొన్నారనేలా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది బిజినెస్ స్టాండర్డ్ లో కానీ అండ్ ఈవెన్ బ్లూంబర్గ్ లో కూడా సేమ్ డేటాని మెన్షన్ చేస్తూ రీసెంట్ డేస్ లో పేటిఎం స్టాక్ ఫాల్ అయినప్పుడు యాంకర్ బుక్ లో ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి షేర్స్ ని కొన్నారో వాళ్ళే పేటిఎం రిలేటెడ్ గా ఉన్న ఎక్సెసివ్ లిక్విడిటీ, సెల్లింగ్ లిక్విడిటీని అబ్జర్వ్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా ఇలా ర్యాలీకి రీజన్ అయ్యారనేలా ఆర్టికల్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండో యుఎస్ బయోటెక్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు ఈ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ కంపెనీ బోనస్ ని ప్రీవియస్ గా ప్రకటించింది. అండ్ ఆ బోనస్ రిలేటెడ్ గా ఎక్స్ డేట్ 29th November. మీన్స్ ఆ పాయింట్లో ఏమవుతుందంటే స్టాక్ పడుతుంది అండ్ దాని తర్వాత నుంచి కొద్ది రోజుల్లో విత్ ఇన్ 30 days అంటారు, 30 working days, బట్ 4 to 5 days లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఆ గ్యాప్ లో మీ దగ్గర ఒక షేర్ ఉంటే ఆ సింగిల్ షేర్ ప్లేస్ లో 6 షేర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. బికాస్ వీళ్ళు బోనస్ 1:5 లో ఇచ్చారు. మీన్స్ ఒక్కొక్క షేర్ కి 5 ఎక్స్ట్రా ఫ్రీ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయని. సో ఒక్క షేర్ అలానే ఉంటుంది, దానికి ఎక్స్ట్రాగా 5 వస్తాయి. సో టోటలీ ఒక షేర్ ప్లేస్ లో కమింగ్ డేస్ లో 6 షేర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. 29th November ఎక్స్ డేట్ కాబట్టి ఆ పాయింట్ లో
ఇలా వస్తున్న ఫ్రీ షేర్స్ కి బ్యాలెన్సింగ్ గా స్టాక్ ప్రైస్ లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాని కారణంగా స్టాక్ ప్రైస్ డౌన్ అవుతుందన్న విషయం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాలి. అండ్ ఈ షిప్పింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే సీ కోస్ట్ వాళ్ళు కూడా స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈచ్ షేర్ ప్రెసెంట్ ఫేస్ వాల్యూ 10తో ఉన్నవి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒక్కొక్క షేర్ కాస్త 10 షేర్స్గా మారుతుంది. అండ్ ఆ 10 షేర్స్కి సంబంధించిన ఫేస్ వాల్యూ 1గా ఉంటుంది అంటున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం ప్రెసెంట్ ఒక షేర్ హోల్డ్ చేసిన వాళ్ళు ఆ ఒక షేర్ ప్లేస్లో కమింగ్ డేస్లో 10 షేర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నారు. కానీ ఇట్ సేమ్ పాయింట్ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా నిన్న కంపెనీ డేటా అయితే పబ్లిష్ చేసింది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా రిలయన్స్ లో వన్ వే మూవ్ అయితే మనకు కనిపించింది. రిలయన్స్ వాళ్ళు చేస్తున్నది చాలా సింపుల్ అప్డేట్. వీళ్ళ రిలేటెడ్ గా జామ్ నగర్ లో ఉన్న వీళ్ళ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ని సపరేట్ సబ్సిడరీగా తీసుకువెళ్తారంటున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తారని చెప్పట్లేదు, ఒక సపరేట్ ఎంటిటీగా మార్చబోతున్నారని చెప్తున్నారు. ఇది ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ప్రెసెంట్ వీళ్ళ గ్రూప్ కంపెనీలో చాలా బిజినెస్లు ఉన్నాయి. రిలయన్స్లో చాలా బిజినెస్లు అయితే ఉంటాయి కదా, అందులో ఒక బిజినెస్ అయినా గ్యాసిఫికేషన్ బిజినెస్లో వీళ్ళు సింథటిక్ గ్యాస్ని తయారు చేస్తారు. సింథటిక్ గ్యాస్ అనేది హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ మిక్స్ చేస్తే ఫామ్ అయ్యే గ్యాస్. ఇది ఒక రిఫైనింగ్ ఫ్యూయల్. కెమికల్ వీటిని ప్రొడక్షన్ చేసేటప్పుడు దీని ఒక ఫ్యూయల్ లా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి గ్యాస్ సింథటిక్ గ్యాస్ని తయారు చేసే గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ వీళ్ళకి జామ్నగర్లో ఉంది. దాన్ని ప్రెసెంట్ వీళ్ళ గ్రూప్ కంపెనీస్ అన్నిటితో కంబైన్డ్గా ఉంచేశారు. కానీ ఇప్పుడు ఆ ఒక్క గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ని సపరేట్ సబ్సిడరీగా మీన్స్ ఇంకొక కంపెనీలో ఫామ్ చేసి ఆ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాబోతున్నారని, ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. ఈవెన్ దీంట్లోనే కాదు డిఫరెంట్ కెమికల్ స్ట్రీమ్స్లో కూడా వాల్యూ అప్గ్రేడేషన్ మీన్స్ ఇప్పుడు ఏవేవైతే వీళ్ళ గ్రూప్ కంపెనీలో డిఫరెంట్ బిజినెస్లు ఉన్నాయో వాటి రిలేటెడ్గా కమింగ్ టైమ్స్లో వాల్యూ అన్లాక్ చేస్తూ వివిధ ఇన్వెస్టర్స్ని బిజినెస్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ చేయడం అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారని చేసిన స్టేట్మెంట్స్తో కూడా రిలయన్స్ స్టాక్ ఇవాళ నియర్లీ 6% దగ్గరగా ర్యాలీ అవుతూ రిలయన్స్తో పాటు నిఫ్టీ సెన్సెక్స్ని కూడా స్ట్రాంగ్గా మూవ్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రీ టైం ఉంటే ఇవాళ మార్నింగ్ 6:50 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో వారెన్ బఫెట్ గారు తన పోర్ట్ఫోలియో రిలేటెడ్గా లాస్ట్ 20 ఇయర్స్లో ఏ సెక్టార్స్ రిలేటెడ్గా ఎలాంటి చేంజెస్ చేశారన్న డేటాని వీడియో రూపంలో మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. దీన్ని చూసి మనమేం అర్థం చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని క్వాలిటీ స్టాక్స్ని కొనేసి అలా డీమ్యాట్ అకౌంట్లో ఉంచడమే కాదు, ఏ సెక్టార్స్ రిలేటెడ్గా ఎలాంటి ట్రెండ్ ఉండబోతుంది, ఏ సెక్టార్స్ ఫ్యూచర్లో గ్రో అవుతాయని ఓవర్ ద పీరియడ్ 5 to 10 years వరకు బెటర్ గ్రోత్ ఉంటుందని ఎకానమీలో అండ్ ఈవెన్ ఇండస్ట్రీలో వస్తున్న చేంజెస్ని అర్థం చేసుకుంటూ పోర్ట్ఫోలియోలో వెయిటేజ్ని మనం చేంజ్ చేసుకోగలిగితే మీన్స్ వేటికైతే బెటర్ గ్రోత్ ఉంటుందో ఆ సెక్టార్కి మనం బెటర్ వెయిటేజ్ని మార్చగలుగుతూ ఉన్నట్లయితే మన పోర్ట్ఫోలియోలో వస్తున్న గెయిన్స్ మ్యాక్సిమైజ్ అవుతూ ఉంటాయి. వీటిల్ని మనం థీమ్స్ అంటుంటాం, లైక్ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ అని, కెమికల్ థీమ్ అని, ఐటీ థీమ్ అని, ఫార్మా థీమ్ అని, ఇలా ఏవేవైతే కమింగ్ 3 to 5 years 10 yearsలో గ్రోత్ ఉంటుంది సెక్టార్స్ రిలేటెడ్గా మీరు భావిస్తుంటారో ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్స్ని ఎగ్జిట్ అవ్వడం కాదు, వెయిటేజ్ని మార్చడం మీన్స్ ఆ స్టాక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ వాటిని పోర్ట్ఫోలియోలో హెవీ వెయిట్స్గా ఉంచితే ఆ థీమ్ ప్లే అవుతున్నప్పుడు ఎంటైర్ పోర్ట్ఫోలియో రిలేటెడ్గా బెటర్ గెయిన్స్ కనిపిస్తుంటాయి. కాబట్టి మార్నింగ్ 6:50 దగ్గర మీకు ఒక వీడియో ఉంటుంది, ఇది మీ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ చేసిన ఇంపార్టెంట్ కామెంట్ ఏంటి, FY22 మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపు వీళ్ళ రెవెన్యూ టార్గెట్ ని మీన్స్ వీళ్ళ రెవెన్యూని 11,000 crore తీసుకువెళ్తా అన్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు చేసిన అప్డేట్స్ ప్రకారం చూస్తే వీళ్ళు రీచ్ అయ్యేలానే కనిపిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అగైన్ ఇంకొక అప్డేట్, ఏసర్ ఇండియా వాళ్ళతో ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చర్తో వీళ్ళు టైఅప్ అయి పర్ యానం 5 lakh దగ్గరగా 5 లక్షల దగ్గరగా ల్యాప్టాప్స్ని వీళ్ళు తయారు చేయబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్గా కూడా వీళ్ళకి ఐటీ హార్డ్వేర్ అండ్ వైట్ గుడ్స్లో PLI స్కీమ్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి బెనిఫిట్ అయితే దొరికింది. నెక్స్ట్ ఆరియన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక పాయింట్లో మనకి స్టాక్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యూపీ స్టేట్ ఆర్టీసీ వాళ్ళు మీన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు 60 crores దగ్గరగా ఆర్డర్ని ఆరియన్ ప్రో సొల్యూషన్స్ వారికి ఇచ్చారని, ఇందులో భాగంగా వీళ్ళు IoT బేస్డ్గా బస్ టికెటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఆపరేట్ చేస్తూ అండ్ ఫర్దర్గా కూడా ఆర్టీసీ వాళ్ళకి యూపీ స్టేట్ ఆర్టీసీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనేలా వీళ్ళకి కాంట్రాక్ట్ వచ్చిందని అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక పాయింట్ సడన్ గా ఐటీసీలో మనకి జంప్ కనిపించింది. ఐటీసీ వాళ్ళు ఒక నేసల్ స్ప్రేని తయారు చేస్తున్నారని, ఆ నేసల్ స్ప్రేని యూజ్ చేయడం కారణంగా ఈ నోస్ ద్వారా ఒకవేళ వైరస్ ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంటే ఆ వైరస్ ఎంటర్ కాకుండా ఇది ప్రివెంట్ చేస్తుందని ఎలా, ఇది ట్రీట్ చేయడం కాదు, ప్రివెంట్ చేస్తుంది, వైరసే రాకుండా ప్రివెంట్ చేస్తుందని ఎలా ఐటీసీ వాళ్ళు ఒక నేసల్ స్ప్రే వైరస్ రిలేటెడ్గా తయారు చేస్తున్నారన్న అప్డేట్స్ ఫస్ట్ అయితే మార్కెట్లోకి వచ్చాయి. అండ్ ఈవెన్ ఐటీసీ వాళ్ళు ఆ నేసల్ స్ప్రే రిలేటెడ్గా క్లినికల్ ట్రయల్స్ని స్టార్ట్ చేశారు. ఆ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి ఆ డేటా ఒకసారి రెగ్యులేటర్స్కి అప్డేట్ చేసి రెగ్యులేటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు కమర్షియలైజేషన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారన్న అప్డేట్స్తో
ఐటీసీ స్టాక్ ఇవాళ ఒక పాయింట్లో ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ ఎండ్లో మార్కెట్ క్లోజ్ అవుతున్న పాయింట్లో కూడా సోప్స్ డిటర్జెంట్ సెగ్మెంట్లో కూడా హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఐటీసీ వాళ్ళు ప్రైజెస్ హైక్ తీసుకుంటున్నారని వస్తున్న అప్డేట్స్తో స్టాక్ ఇవాళ 1.8% దగ్గరగా ఇంట్రాడే సెషన్లో ర్యాలీ అయింది. నెక్స్ట్ సార్థక్ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎస్ఎంఈ సెగ్మెంట్లో మీన్స్ మనం నార్మల్గా ఐపీఓస్ చూస్తుంటాం. ఐపీఓస్లో మనం లాట్స్లో అప్లై చేస్తాం, తర్వాత లిస్ట్ అయిన తర్వాత మనం షేర్స్ని ఇండివిజువల్గా కూడా కొనొచ్చు. కానీ ఎస్ఎంఈ సెగ్మెంట్లో వచ్చే ఐపీఓస్కి ఏమవుతుందంటే అవి మనం అప్లై చేయాలంటే స్టార్టింగ్లోనే ఎక్కువ డబ్బులు పెట్టి అప్లై చేయాలి. అండ్ ఈవెన్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా లాట్ సైజ్తోనే మనం కొనాలన్నమాట. కాబట్టి ఏదైనా కంపెనీ ఎస్ఎంఈ సెగ్మెంట్లో మార్కెట్లో లిస్ట్ అయితే అందులో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ అది షేర్స్ రూపంలో ట్రేడ్ అవ్వదు. ఒక ట్రేడ్ మనం చేయాలన్నా లాట్స్లో చేయాలి కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని. సో ఎస్ఎంఈ నుంచి ఎప్పుడైతే మెయిన్ బోర్డ్కి లైక్ ఎన్ఎస్సి బీఎస్సీకి ఏదైనా కంపెనీ షిఫ్ట్ అవుతుందంటే ఆ కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్ యాక్షన్ కనిపించడానికి స్కోప్ ఉంది. కాబట్టి సార్థక్ మెటల్స్ వాళ్ళు ఎస్ఎంఈ నుంచి మెయిన్ బోర్డ్కి లైక్ ఎన్ఎస్సికి బీఎస్సీకి మూవ్ అవుతున్నారనే అప్డేట్తో స్టాక్ ఓపెనింగ్లో మనకి న్యూట్రల్ అండ్ అక్కడి నుంచి ఫాల్ అయినా ఓవరాల్గా ఒక పాయింట్లో 15% దగ్గరగా ర్యాలీ అయ్యి అండ్ క్లోజింగ్ కూడా 7.5% దగ్గరగా జరిగింది. కాబట్టి స్టాక్స్ ఇన్ యాక్షన్లో నార్మల్ స్మైలీ కాకుండా మీకు కొంత ఎక్కువ నవ్వుతున్న స్మైలీతో సార్థక్ మెటల్స్ ఒక అప్డేట్ని మెన్షన్ చేశాను. నెక్స్ట్ వ్యాక్సిన్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒకసారి వ్యాక్సినేట్ చేసుకొని నేను వ్యాక్సినేటెడ్ అని ట్రావెల్ చేయడం కాదు, వీళ్ళు చేస్తున్న అప్డేట్ ప్రకారం వ్యాక్సిన్ కి 9 month లిమిట్ ఇస్తున్నారు. ఒకవేళ 9 months అయిపోతే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 9 months అయిపోతే మళ్ళీ అగైన్ బూస్టర్ డోస్ కానీ రీవ్యాక్సినేషన్ చేసుకున్న తర్వాతే ట్రావెల్ చేయాలనే రెస్ట్రిక్షన్స్ని యూరోపియన్ యూనియన్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారని అలా వస్తున్న అప్డేట్తో ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎవరెవరైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నారో వాళ్ళ రిలేటెడ్గా ఫర్దర్గా కూడా బిజినెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ ఏ పాపులేషన్ అయితే ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకుందో అగైన్ వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి ట్రావెల్ చేయాలంటే అనే ఈ రిస్ట్రిక్షన్స్ని యూరోపియన్ యూనియన్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. కాబట్టి వ్యాక్సిన్ రిలేటెడ్గా కాంట్రాక్ట్స్ తీసుకునే మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ రిలేటెడ్గా పాజిటివ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 17,440 అండ్ రెసిస్టెన్స్ 17,620 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,840 అండ్ రెసిస్టెన్స్ 37,750. ఈ రోజుతో నవంబర్ కాంట్రాక్ట్ అయితే మనకి ఎండ్ అయింది. నెక్స్ట్ డిసెంబర్ మంత్ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ మంత్లో స్టార్టింగ్ ఉన్న వీక్లీ అలాగే ఎంటైర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అని మనం గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,800 లెవెల్ దగ్గర కాల్ రేటర్స్ అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 17,200 దగ్గర పుట్ రేటర్స్. ఆ లెవెల్స్ కంటే మార్కెట్ ఫర్దర్గా మూవ్ అవ్వదని ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ డేట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. కాబట్టి 17,200 to 17,800 ఈ 600 పాయింట్ రేంజ్లో కమింగ్ డేస్లో నిఫ్టీ మూవ్ అవుతుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.